Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to revise the topic on right form of words which comes under question number 26 for 4 marks. ప్రీవియస్ వీడియోస్ లో మనము ఏప్రిల్ 2023 ఏప్రిల్ 2022 రివైజ్ చేసాము. ఈ వీడియోలో మనము టోటల్ గా 4 క్వశ్చన్ పేపర్స్ ని రివైజ్ చేయబోతున్నాం. ఇది జూలై 2022 లో అడిగిన ఒక ఎగ్జాంపుల్. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి నేను సింప్లెస్ట్ వే మీకు చెప్పి ఉన్నాను. ఆ టెక్నిక్ వచ్చేసి సెంటెన్స్ స్ట్రక్చర్ ని మనం కేర్ఫుల్ గా గుర్తుపట్టాలి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ద, ఆర్టికల్స్ లేదా సమ్ లేదా ఆల్. దీని తర్వాత మనకు ఫిట్ అయితే యాడ్వర్బ్, యాడ్వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ తర్వాత నౌన్. ఇది సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ మొత్తం ఈ సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ మీదనే బేస్ చేసి ఉంది. ఏ తర్వాత లేదంటే యాన్ తర్వాత లేదంటే దా తర్వాత ఒకే ఒక వర్డ్ ఉందనుకోండి, ఆ వర్డ్ డెఫినెట్ గా నౌన్ అయి ఉండాలి. లేదు, నౌన్ ముందు యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్, యాడ్వర్బ్ ముందు ఆర్టికల్ లేదా సమ్, ఆల్. ఈ స్ట్రక్చర్ లో మనకు సెంటెన్స్ సీక్వెన్స్ ఉంది. ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి సింపుల్ వేలో మనం ఆన్సర్ చేయగలం. ఇది జూలై 2022 లో అడిగిన ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనము వి వర్ అని ఉంది. వర్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకి ఏం రావాలి అనే డిటెక్ట్ చేయాలి అంటే మనము ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి బ్లాంక్, బ్లాంక్ తర్వాత వర్డింగ్ ని చూసుకోవాలి. సో ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ ఉంది. సో ఇది ప్రిపోజిషన్. మనకు ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిటెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, వర్ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి అన్నప్పుడు ఈ బ్రాకెట్ లో ఉండే వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. డీల్, డీలింగ్, డెల్ట్, ఈ మూడు కూడా వర్బ్సే. డీల్ ని నౌన్ గా కూడా తీసుకుంటాం. సో ఈ మూడు కూడా వర్బ్సే. మరి వర్ తర్వాత ఇది V1 ఫామ్. వర్ తర్వాత ఎప్పుడు కూడా V1 ఫామ్ యూజ్ చేయము కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. డీలింగ్, డెల్ట్. సో వర్ తర్వాత మనము ING ఫామ్ యూజ్ చేస్తాము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కాబట్టి ఇక్కడ స్కోప్ ఉంది. డెల్ట్ అనేది కూడా యూజ్ చేస్తాము, ఇది V3 ఫామ్. V3 అనేది ప్యాసివ్ ఫామ్ లో యూజ్ చేస్తాం కాబట్టి V3 తర్వాత మనకు ప్రిపోజిషన్ వస్తే BY బై రావాలి. కానీ ఇక్కడ బై లేదు కాబట్టి ఆ నాలెడ్జ్ తో ఈ V3 ని కూడా ఎక్స్క్లూడ్ చేస్తాం. కాబట్టి వర్డ్ తర్వాత మనము యూజ్ చేయాల్సిన వర్బ్ అంటూ ఉంటే ఈ ఫార్మాట్ లో డీలింగ్ అని తీసుకుంటాం. వర్ డీలింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వి గేవ్ దెమ్. ఇక్కడ గేవ్ అనేది ఏది? వర్బ్, మెయిన్ వర్బ్ ఇది. సో వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది దెమ్. సో ఆబ్జెక్ట్ తర్వాత చూద్దాము. ఆబ్జెక్ట్ తర్వాత ఒక వర్డ్ ని యూజ్ చేయాలి. సో ఆబ్జెక్ట్ తర్వాత ఇంకో వర్డ్ మనం ఏం తీసుకుంటాము? ఒక సెంటెన్స్ లో ఒకే ఆబ్జెక్ట్ ఉంటుందా అంటే మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ చూసే ఎడ్యుకేట్, ఎడ్యుకేటింగ్, ఎడ్యుకేషన్, వీటికి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడాలి. ఇది వర్బ్, ఇది వర్బే. ఎడ్యుకేషన్ TION వస్తే ఇది నౌన్. ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ తర్వాత మళ్ళీ వర్బ్ అంటూ రాదు. ఈ విధంగా ఈ రెండు వర్బ్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అదొక విధానము. లేదంటే ఈ సెంటెన్స్ లో వి గేవ్ దెమ్. సో గేవ్ హూమ్? దెమ్ ఒక ఆబ్జెక్ట్. గేవ్ వాట్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ టు వస్తుంది, అది నౌన్ గా తీసుకోవచ్చు. ఈ విధానంలో ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో వి గేవ్ దెమ్ ఎడ్యుకేషన్. తర్వాత దే షుడ్ టేక్ అప్ ద. సో మన ఫోకస్ మొత్తము బ్లాంక్, బ్లాంక్ ముందు ఉండే వర్డ్, బ్లాంక్ తర్వాత ఉండే వర్డ్ మీదనే ఫోకస్ ఉండాలి. దా అనేది ఆర్టికల్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, దా అనే ఆర్టికల్ తర్వాత నౌన్ మాత్రమే రావాలి. ఒకటి, దాకు నౌన్ కు మధ్యలో వస్తే అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఈ సీక్వెన్స్ రావాలి. దా తర్వాత మనకు ఒకే ఒక వర్డ్ రాసే పాసిబిలిటీ ఉంది. ఇది ఆఫ్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి మనము దా తర్వాత ఒకే వర్డ్ యూజ్ చేయాలి. మరి ఒకే వర్డ్ యూజ్ చేయాలి అంటే ఆ వర్డ్ డెఫినెట్ గా నౌన్ అయి ఉండాలి. చూడండి, రెస్పాన్సిబుల్, ఇది యాడ్జెక్టివ్. BLE ఉందంటే యాడ్జెక్టివ్ గా తీసుకుంటాం. రెస్పాన్సిబిలిటీ, నేను చెప్పినట్టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం డిటెక్షన్ చేయడమే ఈ క్వశ్చన్ కి మొత్తం ఆన్సర్ చేసే విధానం. నౌన్. రెస్పాన్స్ వర్బ్.
ఇప్పుడు చూడండి దా పక్కన సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో నౌన్ మాత్రమే రావాలి. ఒకే ఒక వర్డ్ రాయాల్సిన పరిస్థితి ఉంటే నౌన్ మాత్రమే రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, ద రెస్పాన్సిబిలిటీ, ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిపోజిషన్. తర్వాత ఇక్కడ చూద్దాం, బ్లాంక్ తర్వాత చూద్దాం ఎన్విరాన్మెంట్ అని ఉంది. ఎన్విరాన్మెంట్ అనేది నౌన్. సో నౌన్ ముందు ఏం రావాలి, నౌన్ ముందు అడ్జెక్టివ్ రావాలి. సో ఈ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనము థర్డ్ పర్సన్ ప్లూరల్ వర్డింగ్, దే, దెమ్, దేర్. సో ఇది అడ్జెక్టివ్, ఇది ప్రొనౌన్స్ లో అడ్జెక్టివ్ ప్రొనౌన్. సో నౌన్ ముందు అడ్జెక్టివ్ రాసాం. సో అడ్జెక్టివ్ ముందు ఇంకొక అడ్జెక్టివ్ కూడా రాయొచ్చు, లేదా యాడ్వర్బ్ రాయొచ్చు. ఇక్కడ చూద్దాం యాడ్వర్బ్ ఏమైనా ఉందా. ప్రొటెక్ట్ అనేది వర్బ్, ప్రొటెక్ట్, ప్రొటెక్టెడ్, ప్రొటెక్టెడ్, ఈ విధంగా మనం డిటెక్ట్ చేస్తాం వర్బ్ అని. టిఐఓఎన్ వస్తే నౌన్, ఇది ఐఎన్జి వస్తే ఇది కూడా వర్బ్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక నౌన్ వచ్చాక ఈ సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఇంకొక నౌన్ ముందు రాదు, కాబట్టి దీన్ని మనం తీసేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు వర్బ్స్ లో ఏది తీసుకుంటామంటే నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూడండి, రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వర్బ్ కి మనము పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్ అని రెండు రకాలుగా అడ్జెక్టివ్ ఫామ్ లో యూజ్ చేస్తాం. స్లీపింగ్ చైల్డ్ అన్నప్పుడు స్లీపింగ్ అనేది వర్బ్ అయినా కూడా ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ లో చైల్డ్ అనే నౌన్ ముందర వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్ గా తీసుకుంటాం. ప్రొటెక్టింగ్ ని ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇది కాబట్టి దీన్ని అడ్జెక్టివ్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఆఫ్ ప్రొటెక్టింగ్ దేర్ ఎన్విరాన్మెంట్, రెండు అడ్జెక్టివ్స్ పక్క పక్కనే వస్తాయి. సో ఇక్కడ ప్రొటెక్టింగ్ దేర్ ఎన్విరాన్మెంట్, ఇది జూలై 2022 కి సంబంధించి. ఇప్పుడు మనము మార్చ్ 19 కి సంబంధించిన ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఫర్ మీ మై డాష్, మై యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు తెలియాలి. ఐ, మీ, మై, మైన్. సో మై అనేది అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ ఇది ప్రొనౌన్స్ లో అడ్జెక్టివ్ ఇది. అడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి, నౌన్ రావాలి. సో నౌన్ ఉందా, ఇక్కడ వర్డింగ్ చూడండి, ఇక్కడ లాస్ట్ లో ఇంకొక వర్డ్ ఉంది. సో ఆల్రెడీ నౌన్ ఉంది లాస్ట్ లో. మరి అడ్జెక్టివ్ కు నౌన్ కు మధ్యలో ఏం రావాలి, అక్కడ కూడా అడ్జెక్టివ్ కి నౌన్ కి మధ్యలో వస్తే ఇంకొక అడ్జెక్టివ్ నే రావాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం, అడ్జెక్ట్ గ్రేటర్, గ్రేటెస్ట్, గ్రేట్లీ, ఎల్వై వర్డ్ కాబట్టి ఇది యాడ్వర్బ్, ఇది ఈఎస్టీ, ఇవి రెండు అడ్జెక్టివ్లే. సో ఇక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు మై పక్కన మనము ఈ రెండు అడ్జెక్టివ్స్ లో మనము గ్రేటెస్ట్ తీసుకుంటాం. సో మై గ్రేటెస్ట్ యాక్టివిటీ. సో ఈ వర్డ్ ని బట్టి మనం ఇక్కడ వర్డ్ ని ఫిట్ చేసాం. నౌన్ అడ్జెక్టివ్ మధ్యలో ఇంకొక అడ్జెక్టివ్ నే ఫిట్ అవుతుంది. సో అడ్జెక్టివ్ కి యువతల అడ్జెక్టివ్ రావాలి, యువతల వస్తే లెఫ్ట్ వైపు వస్తే యాడ్వర్బే రావాలి. ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ తర్వాత వర్డింగ్ ని చూడాలి. రెండు బ్లాంక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక బ్లాంక్ ఉంది, ఇక్కడ ఒక బ్లాంక్ ఉంది. ఈ రెండు వర్డ్స్ ని చూద్దాం. సో ఫార్ అనే ప్రిపోజిషన్ వచ్చింది ఇక్కడ లాస్ట్ లో, అంటే ఆర్టికల్ తర్వాత నౌన్ రావాలి. మరి ఈ రెండు బ్లాంక్స్ లో లాస్ట్ బ్లాంక్ లో నౌన్ రావాలి. సింబలైజ్, సింబల్, సింబాలిక్, వీటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే మనం ఆన్సర్ చేయగలం. ఐసి ఉందంటే లాస్ట్ లో అడ్జెక్టివ్ గా గుర్తు పెడతాం. సింబలైజ్ ఇది వర్బ్, ఇది సింబల్ ఇట్స్ అ నౌన్. ఇప్పుడు చూడండి ఆర్టికల్ స్ట్రక్చర్ లో లాస్ట్ వర్డ్ నౌన్ రావాలి. మనకు లాస్ట్ వర్డ్ అని ఎలా డిటెక్ట్ చేసాము, ఇక్కడ వరకు బార్డర్, ఇది ప్రిపోజిషన్ వచ్చిందంటే దీని ముందు మనకు రావాల్సిన వర్డింగ్ వచ్చేసి నౌన్ రావాలి. ఈ మూడిట్లో ఏ తీసుకుంటాము, నౌన్ తీసుకుంటాం. సో ఈజ్ అ సింబల్. మరి ఆర్టికల్ కు నౌన్ కు మధ్యలో రావాల్సిన వర్డ్, ఆర్టికల్ కు నౌన్ కు మధ్యలో ఒకే వర్డ్ కి స్కోప్ ఉంది ఇక్కడ. ఆ వర్డ్ ఏది రావాలి అన్నప్పుడు నౌన్ కి ముందు రావాల్సింది అడ్జెక్టివ్. మరి మూడిట్లో అడ్జెక్టివ్ ఏది, వండరింగ్, వండర్ఫుల్, వండర్ఫుల్లీ, ఎల్వై వర్డ్ కాబట్టి యాడ్వర్బ్ ఇది. ఇది అడ్జెక్టివ్ నే, ఇది కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్ కాబట్టి దీన్ని కూడా అడ్జెక్టివ్ గా తీసుకుంటాం, వర్బ్ ఇది. కానీ ఇక్కడ రైట్ వేలో మనకు అడ్జెక్టివ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ అడ్జెక్టివ్ ని తీసుకుంటాం. ఈజ్ అ వండర్ఫుల్ సింబల్. సో
అడ్జెక్టివ్ ఇక్కడ తీసేసుకుంటాం. వండర్ఫుల్ సింబల్ ఫర్ ద. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ తర్వాత ఓన్లీ వన్ వర్డ్ కి స్కోప్ ఉంది. ఆ వర్డ్ ఏదై ఉండాలి? ఆర్టికల్ తర్వాత ఒకే ఒక వర్డ్ కి స్కోప్ ఉంటే అది డెఫినెట్ గా మనకు నౌన్ అయి ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఇది నౌన్. ఏఎల్ వర్డ్ అడ్జెక్టివ్ ఇది ఎన్విరాన్మెంటల్. ఎల్వై వర్డ్ యాడ్వర్బ్ ఇది. సో మనకు దా తర్వాత ఒకే ఒక వర్డ్ కి స్కోప్ ఉంది. ఆ వర్డ్ డెఫినెట్ గా మనము నౌనే తీసుకోవాలి కాబట్టి ఎన్విరాన్మెంట్ అని తీసుకుంటాం. ఈ మూడు వర్డ్స్ లో మనము నౌన్ మనకు ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ రాసేసాం. ఇప్పుడు మనము జూన్ 2018 కి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ద అనే ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ తర్వాత మనకు ఏం రావాలి? ఓన్లీ ఒక సింగిల్ వర్డ్ వచ్చే పాటైతే నౌన్ రావాలి. ఆర్టికల్ తర్వాత రెండు వర్డ్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్ వర్డ్ నౌన్ అయి ఉండాలి, దాని ముందు అడ్జెక్టివ్ రావాలి. ఆ స్ట్రక్చర్ ని చూద్దాం. చూడండి, దా తర్వాత ఇక్కడ ఒక వర్డ్ ఉంది, దీని తర్వాత ప్రిపోజిషన్ ఉంది. మనకు ఈ క్వశ్చనింగ్ మొత్తము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిటెక్షన్ మీదనే ఆధారపడి ఉంది. సో ఇది ప్రిపోజిషన్ కదా, అంటే ఇక్కడి వరకు మనకు సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ ని చూడాలి. ఇది నౌన్. సో దా నౌన్ ఉంది, మధ్యలో ఒక వర్డ్ రావాలి. సో నౌన్ కి ముందు వర్డ్ అంటూ వస్తే అడ్జెక్టివ్ రావాలి. మరి వీటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలి. ఆఫ్రో, ఆఫ్రికా ఇవి రెండు నౌన్సే. ఆఫ్రికన్ ఇది అడ్జెక్టివ్. కాబట్టి నౌన్ ముందు రావాల్సిన వర్డ్ ఏది? దాకు దా తర్వాత లాస్ట్ వర్డ్ నౌన్ అయితే దా అనే ఆర్టికల్ కు నౌన్ కి మధ్యలో రావాల్సింది ఆఫ్రికన్ అడ్జెక్టివ్ రావాలి. సో ద ఆఫ్రికన్ స్టూల్. తర్వాత ఇక్కడ చూడండి, ద అదర్ లెగ్ ఈజ్ గుడ్. గుడ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది? అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ తర్వాత మనకు ఒకే ఒక వర్డ్ కి అవకాశం ఉంది. అడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి? సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో నౌన్ రావాలి. గవర్న్ ఇది వర్బ్. ఇది గవర్న్, గవర్నడ్, గవర్నడ్, గవర్న్స్, గవర్నింగ్. సో గవర్నమెంట్, మెంట్ అంటే నౌన్. గవర్నాన్స్ ఇది కూడా నౌనే. ఇప్పుడు చూడండి, మనకు అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. రెండు నౌన్స్ ఉన్నాయి. సో మనం సెన్స్ తీసుకోవాలి. ఇక్కడ గుడ్ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వము, గవర్నాన్స్ అంటే పరిపాలన. మరి మంచి పరిపాలన అనే సెన్స్ ఉందా? మంచి ప్రభుత్వం అనే సెన్స్ ఉందా ఇక్కడ? సో మనకేం కావాలి? పరిపాలన బాగుండాలి అనే సెన్స్ ఉంది కాబట్టి ఈ రెండు నౌన్స్ లో గవర్నాన్స్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ గవర్నాన్స్ రావాలి. నెక్స్ట్ ద థర్డ్ లెగ్ ఈజ్ పక్కన చూడండి, ఇక్కడ లాస్ట్ వర్డ్ నౌన్ ఉంది. మేనేజ్మెంట్ నౌన్. సో నౌన్ కి ముందు ఒక వర్డ్ అడుగుతున్నారు మనల్ని. ఇక్కడ ఏమొస్తుంది? నౌన్ కి ముందు ఏమొస్తుంది? నౌన్ కి ముందు అడ్జెక్టివ్ వస్తుంది. చూద్దాం. ఈడి వర్డ్ వర్బ్ ఇది. సస్టైన్ ఇది కూడా వర్బే. సస్టైనబుల్ బిఎల్ఈ బిల్ అంటే అడ్జెక్టివ్. సో నౌన్ కి ముందు ఏది రావాలి? అడ్జెక్టివ్ రావాలి. ద థర్డ్ లెగ్ ఈజ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం ఫిట్ చేయాల్సిన వర్డ్ వచ్చేసి సస్టైనబుల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఈజ్ డాష్. సో లాస్ట్ ఎండింగ్ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. ఈజ్ తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. సో ఆబ్జెక్ట్ జనరల్ గా మనకు నౌన్ ఉంటుంది. చూడండి, ఇది వర్బే. సో వర్బ్ తో ఎటువంటి సెంటెన్స్ ఎండ్ కాదు. మరి నౌన్ ఇది డెవలప్మెంట్. కాబట్టి ఈ మూడిట్లో మనం ఏం తీసుకుంటాం? విచ్ ఈజ్ డెవలప్మెంట్. సో ఈ విధంగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని కేర్ఫుల్ గా డిటెక్ట్ చేస్తూ సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ మన మైండ్ లో ఉంచుకొని మనం వర్డింగ్ ని ఫిట్ చేయగలిగితే ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ మొత్తం ఫుల్ ఆన్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆల్ అనే వర్డ్ తర్వాత మనకు డెఫినెట్ గా నౌన్ రావాలి. సేమ్ సీక్వెన్షియల్ ఆర్డర్. సో ఆల్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఆల్ పక్కన డెఫినెట్ గా నౌన్ రావాలి. చూడండి, నెసెసరీలీ ఎల్వై వర్డ్ యాడ్వర్బ్. ఇది నౌన్. నెసెసిటీ నౌన్. నెసెసిటీస్ ప్లూరల్ ఫామ్, ఇది కూడా నౌనే. ఇప్పుడు చూడండి, ఆల్ పక్కన నౌన్ రావాలి. ఏ నౌన్ రావాలి? మనం ఎప్పుడైనా కానీ ఆల్ అనేది ప్లూరల్ సెన్స్ తీసుకుంటాం కాబట్టి ఆల్ పక్కన ప్లూరల్ నౌన్ రావాలి. అది మనకు తెలిసి ఉంటే ఈ రెండిట్లో ఏ నౌన్ రావాలి అన్నప్పుడు ఆల్ నెసెసిటీస్ తీసుకుంటాం. నెక్స్ట్
వర్ పక్కన మనకు ఇక్కడ ఒక వర్డింగ్ ఫిట్ చేసినాం. ఫార్ అనే ప్రిపోజిషన్ ఉంది. ఇవి చూస్తే ప్రొవిజన్ నౌన్, ఇది ప్రొవైడ్ వర్బ్, ప్రొవైడెడ్ వర్బ్. చూడండి, ఫార్ అనే ప్రిపోజిషన్ యాడ్ అయిందంటే ఫ్రేజల్ వర్బ్ కి స్కోప్ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రెండిట్లో వర్బ్ రావాలి. వర్బ్ లో మనం ఎప్పుడు కూడా సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఈ వర్బ్ తీసుకుంటాం, ప్రొవైడెడ్ ఫార్. నెక్స్ట్, ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే మైన్ వాజ్ ఏ వెరీ. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ స్ట్రక్చర్ ఉంది. ఏ తో సెంటెన్స్ స్ట్రక్చర్ మొదలైతే ఆర్టికల్ తో సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటే లాస్ట్ వర్డ్ నౌన్ అయి ఉండాలి. మరి నౌన్ కి ముందు ఏం రావాలి? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ కి ముందు ఏం రావాలి? యాడ్వర్బ్. సో ఆర్టికల్ తర్వాత ఒక వర్డ్ ఉంది, ఇంకొక వర్డ్ కి స్కోప్ ఉంది, లాస్ట్ వర్డ్ నౌన్ ఉంది. సో వెరీ అనేది యాడ్వర్బ్ గా తీసుకుంటాం. యాడ్వర్బ్ తర్వాత మనకి ఏం రావాలి? డెఫినెట్ గా అడ్జెక్టివ్ నే రావాలి, ఎందుకంటే లాస్ట్ లో నౌన్ ఉంది. కాబట్టి ఏ వెరీ ఇక్కడ అడ్జెక్టివ్ రావాలి. ఎల్వై యాడ్వర్బ్, ఇది వర్బ్, ఇది నౌన్. సో మనం అడ్జెక్టివ్ రావాలి అంటున్నాము, ఇక్కడ అడ్జెక్టివ్ నే లేదు. మరి ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ లేనప్పుడు వర్బే అడ్జెక్టివ్ లాగా యాక్ట్ చేస్తుంది నౌన్ ముందర వస్తే. సో ఏ వెరీ యాడ్వర్బ్ రాదు, నౌన్ ముందు ఇంకో నౌన్ రాదు అంటిల్ అది మనకు అడ్జెక్టివ్ గా వర్క్ చేసే పార్ట్ అయితే. సో ఇక్కడ సెక్యూర్ చైల్డ్హుడ్. సో సెక్యూర్ అనే వర్బ్ ఇక్కడ అడ్జెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అ వెరీ సెక్యూర్ చైల్డ్హుడ్. బోత్ అంటే ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ కనబడుతుంది. అండుతో రెండు వర్డ్స్ కంబైన్ చేస్తే ఎప్పుడు కూడా ఆ రెండు వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సేమ్ అయి ఉండాలి. లాస్ట్ వర్డ్ చూడండి మనకుంది, ఇక్కడ వర్డ్ ని మనం డిటెక్ట్ చేయాలి. సో అండ్ తర్వాత ఒక వర్డ్ ఉంది, అండ్ ముందు ఉండే వర్డ్ ని మనం గుర్తుపట్టాలి. సో అండ్తో కంబైన్ చేసామంటే రెండు ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కలిగి ఉండాలి. ఎమోషనలీ, ఇది యాడ్వర్బ్. ఇది సో యాడ్వర్బ్ ని మనము దేంతో కంబైన్ చేస్తాము? ఇంకొక యాడ్వర్బ్ తోనే కంబైన్ చేస్తాం. ఇది ఐసీ వర్డ్ యాడ్జెక్టివ్. మెటీరియల్ నౌన్, ఇది ఎల్వై వర్డ్, ఇది యాడ్వర్బ్. మరి మనకు కావాల్సింది ఏది? యాడ్వర్బ్ తో మనం యాడ్వర్బ్ నే కంబైన్ చేస్తాం కాబట్టి బోత్ మెటీరియలీ అండ్ ఎమోషనలీ. సో ఈ విధంగా ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి ఫుల్ ఆన్ మార్క్స్ అంటే 4 కి 4 మార్క్స్ మనం తెచ్చుకోవాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిటెక్షన్ మనకు బాగా రావాలి. తర్వాత సెంటెన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్ ని మనము కేర్ఫుల్ గా మన మైండ్ లో గుర్తు పెట్టుకొని ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ని బట్టి సూటబుల్ వర్డ్ ని మనం అక్కడ ఫిట్ చేయగలిగితే ఈ టాపిక్ లో మనం ఫుల్ ఆన్ మార్క్స్ సాధించవచ్చు. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet with another useful video. Till then, take care. Bye.